ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध पंचदशोऽध्यायः पुरुषोत्तम प्राप्ति योगः। 15వ శ్లోకం। सर्वस्य चाहं हृदि सन्निविष्टः मत्तः स्मृतिर्ज्ञानमपोहनं च वेद्यैश्च सर्वैरहमेव वेद्यः वेदान्तकृद्वेदविदेव चाहं। ఓ అర్జున, నేను అందరి హృదయాలలో ఆత్మస్వరూపుడిగా ఉన్నాను. నా వలననే మానవుల జ్ఞాపక శక్తి, జ్ఞానశక్తి, ధారణాశక్తి, మరిచిపోయే శక్తి కలుగుతున్నాయి. నాకు వేదాలు తెలుసు, నేను వేదస్వరూపుడను, వేదముల గురించి తెలిసిన వాడను కూడా నేనే. పైన చెప్పినట్టు శ్లోకంలో మనం తిన్న ఆహారం జీర్ణమై ఎలా మనకు శక్తినిస్తుంది అనే విషయం చెప్పిన తర్వాత ఆ శక్తి ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో వివరించారు. మనం తిన్న ఆహారం వలన వచ్చిన శక్తి మనకు స్మృతి అంటే జ్ఞాపక శక్తి, ధారణా శక్తి, అవగాహన, ఆలోచన శక్తిని ఇస్తుంది. అలాగే అపోహనం అంటే మరచిపోయే శక్తిని కూడా ఇస్తుంది. అపోహ అని వాడారు పరమాత్మ. అపోహలు అని మనం వింటూ ఉంటాం. విషయాలను తప్పుగా అర్థం చేసుకోవటం అంటే మనం తినే ఆహారాన్ని బట్టి మనకు చురుకుతనం, జ్ఞాపక శక్తి కలుగుతాయి. అలాగే అపోహలు, మతిమరుపు, చదివింది జ్ఞాపకం లేకపోవటం కలుగుతాయి. వీటి అంతా కారణం మన హృదయం లోపల నుంచి మనలో చైతన్య శక్తిని కలుగజేస్తున్న పరమాత్మ. ఇది ఏ ఒక్కరిలో, ఏ జాతికో, కులానికో, ధనికులకో, అగ్రవర్ణాల వారికో పరిమితం కాదు. సర్వస్య అంటున్నాడంటే అందరికీ సమానంగా వర్తిస్తుంది. బ్రాహ్మణులకే తెలివితేటలు ఉంటాయి, ఒక ప్రాంతం వారికి తెలివితేటలు ఉంటాయని అనుకోవటం పొరపాటు. అది మనం చూపే వివక్షత, తినే ఆహారం, వాతావరణం, పరిసరాల, పూర్వజన్మ వాసనలు, మనోనిర్మలత్వం, ధార్మిక భావనలు, ధార్మిక జీవనం, అన్నిటినీ మించి దైవబలం. ఇవన్నీ ఒక వ్యక్తి యొక్క తెలివిని, ధారణా శక్తిని, మతిమరుపును నిర్ణయిస్తాయి. మనలను పరమాత్మ మన హృదయంలో ఉండి చూస్తున్నాడు అనే విషయాన్ని మనం నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే ఎటువంటి అకృత్యాలకు పాల్పడే అవకాశం ఉండదు. జ్ఞాపక శక్తి, ధారణా శక్తి, జ్ఞానశక్తి, మతిమరుపు, అపోహలు ఇవన్నీ మనోవికారాలు. మనం తినే ఆహారాన్ని బట్టి ఇవి మనకు సంక్రమిస్తాయి. వీటి వలన ఏం జరుగుతుందంటే తెలుసుకోదగిన వాటిని తెలుసుకుంటాం. వేదం అంటే తెలుసుకోదగినది. ఆ వేదాలలో తెలుసుకోదగినది పరమాత్మ స్వరూపం. అది నేనే అంటున్నాడు. వేదాలు చదువుకున్నందుకు ఫలితం పరమాత్మ తత్వమును గురించి తెలుసుకోవచ్చు. ఎందుకంటే పరమాత్మ నుంచి పుట్టిన వేదాలు పరమాత్మను గురించి, పరమాత్మ స్వరూపమును గురించి తెలియజేస్తాయి. పరమాత్మను గురించి, పరమాత్మ తత్వమును గురించి వేదములను బాగా తెలుసు. వేదములను కేవలం యాంత్రికంగా వల్లవేయకుండా వాటిలో దాగి ఉన్న అసలు అర్థాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే వేదవిదుడు, వేద పండితుడు అనే మాట సార్థకం అవుతుంది. వేదాంతకృత్ అంటే ఈ వేదములు నా చేత సృష్టించబడినవి అంటే నిరాకారుడైన పరమాత్మ సాకారుడై వచ్చి రాశాడు అని కాదు. పరమాత్మ అందరి హృదయాలలో ఉన్నాడు అని ఇప్పుడే చెప్పుకున్నాము. ఋగ్వేదములో మొదటి అనువాకము
మధుఛందసుడు అనే ఋషి చెప్పాడు. తరువాత లిపిబద్ధం అయింది. ఋగ్వేద ఋషులు తాము సమాధిలో ఉన్నప్పుడు పరమాత్మ కృపతో కలిగిన జ్ఞానం ద్వారా తెలుసుకున్న విషయాలను జ్ఞాపకం పెట్టుకుని తమ శిష్యులకు చెప్పారు. గురు శిష్య పరంపరగా వేదాలు తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి మౌఖికంగా అందించబడ్డాయి. అందుకే ఈ శ్లోకంలో వేదాంత కృత్ అంటే ఆ వేదములు, వేదాంతములు అంటే ఉపనిషత్తులు మొదలైన వాటిని గొప్పవారైన మహారుషుల యొక్క స్మృతి పదంలోకి ప్రవేశపెట్టి వారి చేత పలికించిన వాడిని నేనే. ఆ మహారుషుల యొక్క జ్ఞాపక శక్తిని, ధారణా శక్తిని, ఆలోచనా శక్తిని, పరిశీలనా శక్తిని నేనే, వేదస్వరూపాన్ని నేనే. అంతేకాదు ఈ వేదములను సృష్టించిన వాడిని నేనే, ఆ వేదములను ఎరిగిన వాడిని కూడా నేనే అని కృష్ణుడు ఇక్కడ చెప్పాడు. కాబట్టి సర్వం పరమాత్మమయం అని తెలుసుకుంటే చాలు. అందుకే వేదాలు అపౌరుషేయములు, పరమాత్మచే సృష్టించబడ్డాయి అని పెద్దలు అంటారు. 16వ శ్లోకం. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరక్షర ఏవ చ క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ఈ లోకంలో 2 పురుషులున్నారు. వారు క్షరుడు, అక్షరుడు. దేహాభిమానం కలవాడిని క్షరుడు అంటారు. దేహములో ఉన్న ఆత్మస్వరూపాన్ని అక్షరుడు అని అంటారు. ఈ అధ్యాయం పేరు పురుషోత్తమ యోగము అని అంటారు. అసలు పురుషోత్తములు ఎవరు అనే విషయాన్ని గురించి ఇక్కడ నుంచి వివరించారు పరమాత్మ. ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు కనిపించే ప్రకృతి గురించి మనకు తెలుసు. మన శరీరం కూడా ఆ ప్రకృతిలో ఒక భాగమే. ఈ ప్రకృతి ఒక్కసారి కనపడకుండా పోతుంది. ఈరోజు ఉన్న చెట్టు కొన్నాళ్ల తరువాత కనిపించదు. ఈరోజు ఉన్న శరీరం కొంతకాలము తరువాత కనిపించదు. అంటే మార్పు చెందుతుంది, కనపడకుండా పోతుంది. దానినే అవ్యక్తము, కంటికి కనిపించదు అని అంటారు. అంటే మరొక రూపంలోకి మారిపోతుంది. దీనినే మనం నశించటం అని కూడా అంటుంటాం. నశించటం అంటే కనపడకుండా పోవటం, మరొక రూపంలో ఉండటం. ఉదాహరణకు మొదట చిన్న బీజంలో ఉన్నది నేలలో పాతితే మొక్క మాను అయి పెద్ద వృక్షం అవుతుంది. దాని నుండి అనేక బీజములు పుడతాయి. తరువాత చెట్టు ఎండిపోయి నశించినా, అది కనపడకుండా పోయినా బీజ రూపంలో నిక్షిప్తమైపోతుంది. మనకు కంటికి కనిపించే ప్రకృతిని, మార్పు చెందే ప్రకృతిని క్షరము అని, అవ్యక్తముగా బీజ రూపంలో, సూక్ష్మ రూపంలో ఉన్న ప్రకృతిని అక్షరము అని అనుకోవాలి. ఈ అక్షరముల వెనుక చైతన్యం ఒకటి ఉంది. ఆ చైతన్యమే వీటన్నింటికి జీవశక్తిని, చేతనత్వమును ఇస్తుంది. దీనినే పురుషోత్తముడు, పరమాత్మ అని అంటారు. వ్యక్తము అవ్యక్తము అయిన ప్రకృతికి చేతనత్వం లేదు, జడము. ఉదాహరణకు మనకు కళ్ళు, ముక్కు, చెవులు ఉన్నా లోపల జీవశక్తి, చేతనత్వం లేకపోతే అవి ఉన్నా పనిచేయవు. దానినే మరణము అని అంటారు. కాబట్టి ఈ ప్రకృతి అంతా జడము, జీవము లేనిది. దానికి చేతనత్వాన్ని, జీవాన్ని ప్రసాదించేవాడు పురుషోత్తముడు, పరమాత్మ, విశ్వ చైతన్యము. ఉదాహరణకు సూర్యునకు వెలుగును చంద్రుడి మీద ప్రసరిస్తే ఆ ప్రతిబింబం కాంతిలో మనం ఈ విశ్వాన్ని చూస్తున్నాం. సూర్యుడు కాంతి లేకపోతే చంద్రుడు జడము అనే పరమాత్మ యొక్క చైతన్యముతోనే ఈ జడమైన క్షర అక్షర
ప్రకృతి చైతన్యవంతము అవుతూ ఉంది. ఈ విషయాన్నే ఈ శ్లోకంలో వివరించారు పరమాత్మ. లోకంలో క్షర అక్షర అనే ఇద్దరు పురుషులు ఉన్నారు. ఈ లోకంలో ఉన్న చరాచర భూతకోటి అంటే వ్యక్త పదార్థము, కంటికి కనబడే పదార్థము అంతా క్షర పురుషుడు అయితే, వాటిలో అంతర్లీనంగా అవ్యక్తంగా కంటికి కనపడకుండా ఉన్న అవ్యక్త పదార్థం అక్షర పురుషుడు అని అంటారు. ఈ రెండింటినీ జీవశక్తిని అంటే కదిలే శక్తిని ఇచ్చేదే విశ్వ చైతన్యం. దీనినే పురుషోత్తముడు, భగవంతుడు, పరమాత్మ అని మనం పిలుచుకుంటాము. 17వ శ్లోకం. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః ఏ లోకత్రయమావిశ్వ బిభర్ధ్యవ్యయ ఈశ్వరః. ఎవరైతే ఈ 3 లోకాల్లో చైతన్య స్వరూపుడుగా ప్రవేశించి అంతటా నిండి ఉన్నాడో, ఈ లోకములను భరిస్తున్నాడో అటువంటి అవ్యయుడు, సకల జగత్తుకు ఈశ్వరుడు, క్షరాక్షరముల కంటే వేరైన వాడు అయిన పురుషుడిని పురుషోత్తముడు, పరమాత్మ అని చెప్పబడుతున్నాడు. పై శ్లోకంలో చెప్పబడిన క్షరము అక్షరముల కంటే అన్యమైనది అంటే వేరైనది మరొకటి ఉంది. దానినే ఉత్తమ పురుషుడు, పరమాత్మ అని అంటారు. ఈ పరమాత్మ తత్వము 3 లోకములలో ఆవరించి నిండి ఉంటుంది. అన్ని లోకములలో చైతన్య శక్తి ప్రసాదిస్తూ వాటిని భరిస్తూ ఉంటుంది. ఆ పురుషోత్తముడిని, పరమాత్మను విశ్వ చైతన్యము అంటారు. ఈ పరమాత్మ తత్వము అవ్యయము అంటే నాశనము, మార్పు లేనిది, ఎప్పటికీ నిలిచి ఉండేది, దేని మీద ఆధారపడనిది, స్వతంత్ర ప్రతిపత్తి కలది అని పరమాత్మ లక్షణములను వివరించాడు కృష్ణ భగవానుడు. హరే కృష్ణ.